హాయ్ అండి. మిగిలిన అన్నం పడేయకుండా ఒక్కసారి టమాటో రైస్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ వేసుకుని తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటమన్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాక వెల్లుల్లి కొంచెం చితక్కొట్టి వేస్తున్నా ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే శనగపప్పు యాడ్ చేస్తున్నా. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర యాడ్ చేస్తున్నా. అలాగే టమాటోస్ అయితే నాకున్న రైస్కి అయితే 3 టమాటోస్ పడినాయి. మీ దగ్గర ఉన్న రైస్ని బట్టి మీరు టమాటోస్ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు యాడ్ చేస్తున్నా. టమాటోస్ కొంచెం మగ్గేంత వరకు ఉంచండి. కొంచెం మగ్గిపోయింది, ఇంకా టమాటా అయితే మగ్గింది. అలాగే కారం, 1 స్పూన్ కారం వేస్తున్నా. అలాగే 1/2 స్పూన్ అయితే సాల్ట్ పట్టింది నాకు. అంటే మీ దగ్గర ఉన్న కారంని బట్టి కొన్ని కారాలు ఎక్కువ కారం ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. నాకైతే 1 స్పూన్ కారం పట్టింది. అలాగే నేను జీలకర్ర వేయించి వేస్తానండి. జీలకర్ర పొడి చాలా బాగుంటుంది టేస్ట్. ఎగ్ రైస్లో కూడా వేస్తారు, సూపర్ టేస్ట్. సో ఒక్కసారి ట్రై చేయండి. అలాగే అన్నం మొత్తం విప్పి, అంటే ఇట్లా ఉండల్లాగా లేకుండా విప్పేసి వేస్తున్నా. పొడి పొడిగా పుల్లలుగా వస్తుంది రైస్. చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా. ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా కలిపేసి జస్ట్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కనుక వేడి చేస్తే సరిపోతుంది. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి కనుక లంచ్ బాక్స్లో పెట్టాలనుకుంటే అప్పటికప్పుడు రైస్ వండేసి ఇలా టమాటా రైస్ చేసి పెట్టండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని. టేస్ట్ బాగుంటుంది. అలా ఇంకా అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని అయిపోయిందండి. మొత్తానికి అయితే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు టమాటా రైస్. ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి.